ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ హేమ. రచయిత అమృత రాసి పంపిన బుడత బాపనోడు అనే కథను ఇప్పుడు మనం విందామా? బుడత అంటే చాలా చిన్నది. బుడతడు అంటే చిన్నవాడు లేదా పొట్టివాడు అని అర్థం. బాపనోడు అంటే బ్రాహ్మణుడు. చిన్నగా కనిపించే బ్రాహ్మణుడి కథ అంటే ఒక అవతార వివరణ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్పేది వామనావతారం గురించి. అసలు ఈ కథలో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే, ప్రహ్లాదుడంత గొప్ప భక్తుడి మనవడైన బలి చక్రవర్తి కూడా అంతటి మంచి రాజే. మరి అలాంటి ధర్మాత్ముడైన రాజుని వామనావతారంలో వచ్చి బలిని భూమి కింద లోకానికి తొక్కేశాడు విష్ణుమూర్తి. అదేంటి? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేయాల్సిన దేవుడు తప్పు చేస్తాడా? మరో అంశం ఏమిటంటే, కూర్మావతారంలోనూ, మత్స్యావతారంలోనూ, నరసింహ అవతారంలోనూ వచ్చిన దేవుడు ఈసారి మనిషి రూపంలో పుట్టాడు. కాని ఇది కూడా సాధారణ మనిషి జన్మ కాదు. ఇందులో శ్రీకృష్ణుడికి ఉన్నట్టు బాల్యలీలలు ఉండవు. రామాయణంలో ఉన్నట్టు సంపూర్ణ జీవిత విశేషాలు ఉండవు. ఒక చిన్న పిల్లవాడు, అది కూడా బ్రాహ్మణుడుగానే ఎందుకొచ్చాడు? ఇంకో విచిత్రమైన అవతారధారణ స్వీకరించవచ్చు కదా. వివరంగా చూద్దాం. అంతకన్నా ముందు మీరు కథకి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం అంటే ఒక చెవితో ఈ కథని, మరో చెవితో మరొక విషయాన్ని వింటూ మనసులో ఇంకేదో ఆలోచించడం కాదండి, నిద్రకి సిద్ధంగా ఉండడం. అప్పుడే ఈ అవతార విశేషాలు మీరు అభినందించగలరు. అక్కడక్కడా పోతనగారి భాగవతంలోని పద్యాలని అనుసరించి కథలో అర్థమయ్యేలా వాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి.
అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకొస్తే, అవతారం అంటే దిగి వచ్చుట. అసలు దేవుడు దిగి వచ్చినప్పుడు మామూలుగా రావచ్చు కదా. ఒక్కోసారి పరిస్థితుల్ని బట్టి, అవసరాన్ని బట్టి దిగి వచ్చిన విష్ణువు ఈసారి ఒక చిన్న బుడతవాడిగా, బ్రాహ్మణ పిల్లవాడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మనందరికీ తెలిసిన వామనుడు వచ్చి బలి చక్రవర్తిని భూమి కిందికి తొక్కేశాడు. అసలు బలి చేసిన తప్పేంటి? బలి చక్రవర్తి ఎవరు? సంహరించాల్సి వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి ఒక బుల్లి బ్రాహ్మణుడుగానే ఎందుకొచ్చాడు? 3 అడుగులే కావాలని రాజుని ఎలా ఒప్పించాడు? ఈ 3 అడుగులు అడిగేది సాక్షాత్తు నారాయణుడు అని తెలుసుకున్న బలిచక్రవర్తి ఆగిపోకుండా దానం ఎందుకు చేశాడు? ఈ అవతారం వలన ఏమిటి ప్రయోజనం? మనకసలు ఇందులో నేర్చుకోవాల్సిందేముంది? మీరు ఫైనల్ డెస్టినేషన్ సినిమా గురించి విన్నారా? అందులో డెత్ ఫాలోస్ అ సైన్ అంటారు కదా. అంటే చావు రావాలంటే దానికి ఒక ప్రణాళిక జరుగుతుంది, రాసిపెట్టి ఉంటుంది. బలి చక్రవర్తి ఉత్తమమైన పనులు ఎన్నో చేసినా అతన్ని అణగదొక్కాలని ఒక విధంగా రాసిపెట్టి ఉంది. భగవంతుడు ఇలాంటి అవతారం స్వీకరించడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. అసలు ఈ కథ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది అంటే, కృతయుగంలో ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టిన పరమ విష్ణు భక్తుడు. తన తండ్రి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి నరసింహావతారంలో వచ్చి కాపాడాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఎన్నో ఏళ్ల పాలన చేసిన తర్వాత ప్రహ్లాదుడి మనవడు బలిరాజు అయ్యి చక్రవర్తి అయ్యాడు. అతనికి భూమిపైన మొత్తం పట్టు వచ్చేసింది. భూమండలాన్ని చక్కగా ధర్మంతో పాలించాడు. అయితే అతనికి కొన్నాళ్లకి ఒక కోరిక కలిగింది. ఆ కోరికే అతని పతనానికి మొదటి ముఖ్య కారణం అయింది. ఆ కోరిక ఏమిటంటే, స్వర్గలోకాన్ని కూడా పాలించాలి అని. ఒకసారి ఆశతో మొదలైన కోరిక దక్కించుకునేదాకా వదిలిపెట్టదు. అయితే అతనికి దేవతలతో యుద్ధం చేయాలని లేదు. వారితో యుద్ధం చేయాలంటే వారికి దైవానుగ్రహం ఉందని తెలుసు. బలిచక్రవర్తి ఎంత గొప్ప రాజైనా రాక్షస వంశంలోని రాజు. దైవానుగ్రహం లేకుండా స్వర్గలోకం ఎలా చిక్కుతుంది చెప్పండి? బలి పరిష్కారం కోసం గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు పేరు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఎంత రాక్షస గురువైనా ఒక బాధ్యత ఉన్న గురువు. బలి తన గురువు దగ్గరికి వెళ్లి గురు శుశ్రూష చేయడం మొదలుపెట్టాడు. అంటే గురువుని విపరీతంగా ఆరాధించడం. గురువుకి అలవాటైపోయే ప్రక్రియ. గురువుకి అన్నీ తానై అన్ని వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. గురువుకి సందేహం వచ్చింది. ఏమిటి చక్రవర్తి, రాజ్యాలు ఏలకుండా నా దగ్గరికి వచ్చి ఇలా సేవ చేసుకుంటున్నావు? నీతో పాటు నీ రాక్షసులు నా ఆశ్రమంలో తిరుగుతున్నారు. వారికి ఆజ్ఞలు కూడా ఇవ్వట్లేదు. నన్ను సేవించడం తప్ప నువ్వింకేమీ చేస్తున్నట్టు లేవే అని అడిగాడు. కాని గురువుకి తెలియందేముంది చెప్పండి. శిష్యుడికి ఏం కావాలో అర్థమైపోయింది ఆయనకి. సరే, దేవతల్ని గెలవాలంటే కావాల్సింది భగవానుడి అనుగ్రహం. దానికోసమేనా అని అడిగాడు గురువు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అవును గురువుగారు, నాక్కూడా కావలసింది అదే. మీరే సాయం చేయాలి. నేను యుద్ధాలవి చేయాలనుకోవట్లేదు. మీరే నాకు మార్గం చూపిస్తారని వచ్చాను అన్నాడు బలిచక్రవర్తి. సరే, అలాగే నీకోసం యజ్ఞం చేస్తాను. మంత్రశక్తులతో వచ్చిన సంపదని నీకు సమర్పించడానికి
విశ్వజిత్ యాగం మొదలు పెడతాను అన్నాడు. గురువుగారు అన్నట్టే యాగం మొదలుపెట్టాడు. మంత్రశక్తిని, యజ్ఞ ఫలితాన్ని శిష్యుడికి ధారపోశాడు. అపార శక్తితో ఉన్న బలిచక్రవర్తిని ఇప్పుడు దేవతలు ఓడించలేరు. ఇప్పుడు బలి అంత శక్తి సంపదలతో స్వర్గలోకానికి వెళ్తే దేవతలు ఎలాగో ఓడిపోవాల్సి వస్తుంది కాబట్టి యుద్ధం చేయకుండా తప్పించుకోవాలి. అది వారికి అవమానం. కాబట్టి స్వర్గలోకానికి అధిపతి అయిన దేవేంద్రుడు బలి తన గురువైన శుక్రాచార్యుడికి ఎలా యజ్ఞ సంపద ధారపోశాడో నా గురువైన బృహస్పతికి కూడా ఆ విధంగా నాకు ఏదో ఒక సాయం చేయకపోడా అనుకుని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు దేవేంద్రుడు. బృహస్పతి, దేవేంద్ర, నేను కూడా మంత్రశక్తిని నీకు ధారపోయడం నాకు ఏమీ కష్టం కాదు, కాని అది మంచిది కాదు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం సరికాదు అన్నాడు. మరిప్పుడేం చేయాలి అని అడిగాడు దేవేంద్రుడు. అప్పుడు గురువైన బృహస్పతి ఇలా అన్నాడు, మనం వేచి ఉందాం. ఇప్పుడు మంచి సమయం నడుస్తున్న బలికి కొన్నాళ్లకి అదే సమయం ప్రతికూలమవుతుంది. అప్పుడు తన సంపద, శక్తి నశిస్తాయి. అందాక ఆగు అన్నాడు గురువు. అందాక అంటే ఎందాక? ఇంత గొప్ప రాజుకి అంత శక్తి వచ్చాక ప్రతికూలత ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నాకు వివరించండి అని అడిగాడు దేవేంద్రుడు. ఇప్పుడో అప్పుడో చెప్పలేను కాని త్వరలోనే. కాని ఖచ్చితంగా ప్రతికూల సమయం వచ్చి తీరుతుంది. కాలం ఎప్పటికీ ఒక్కరికే అనుకూలంగా నడవదు. బలికి 2 దోషాలున్నాయి. ఒకటి ఉపాధి దోషం, అంటే అతను ఎంత గొప్పవాడైనా పుట్టింది రాక్షస వంశంలో. రాక్షస కులం వలన కొంత అహంకారం అతన్ని కమ్మేసి ఉంటుంది. అతనేమీ తన తాతల గొప్ప దైవభక్తుడు కాదు. కాంక్ష ఉన్నవాడు, అధికారం కోసం కోరిక ఉన్నవాడు. రెండవది, అతనికి ఉన్న సంఘదోషం వలన, అతని చుట్టూ రాక్షసులు ఉండడం వలన, అతనికి సత్పురుష సహవాసం లేనందువలన ఏ గురువు యజ్ఞ సంపద ఇచ్చాడో ఆ గురు మాటనే ధిక్కరించే రోజు వస్తుంది. తన గురువుకి కోపం వచ్చిన క్షణం నుంచి ప్రతి క్షణం అతని పతనాన్ని ఆహ్వానిస్తుంది. అందాకా ఓర్పు వహించి స్వర్గం నుంచి మరో చోటకి వెళ్ళు అన్నాడు గురువు బృహస్పతి. దేవేంద్రుడు గురువు మాట విని స్వర్గలోకాన్ని వదిలి అడవులకి వెళ్ళిపోయాడు. బలి వచ్చి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. బలి స్వర్గలోకాన్ని ఆక్రమించి తనకి ఇక ఓటమి లేదని స్వర్గలోక సంపదని దోచుకున్నాడు. కాని దాచుకోలేదు. భూమికి తెచ్చి పంచేవాడు. ప్రజల మంచి చెడులు చూసుకునేవాడు. కావాల్సిన సిరులు అందరికీ ధారపోసి దానాలకు మరో పేరుగా నిలిచాడు. తన పాలనలో భూమి వసుంధరగా కావలసిన వాటి అన్నింటికీ నెలవై కొలువై వర్ధిల్లింది. మరి ధర్మ మార్గాన్ని అనుసరించి పాలించే రాజుని దండించి స్వర్గం మళ్లీ ఇంద్రుడికి రాజ్యం ఎలా రానుంది? ఇది ఎలా ఉంటుందంటే పక్కింట్లో సొమ్ము దొంగిలించి దానం చేసినట్టన్నమాట. ఏ లోకాలని ఎవరు పాలించాలి అనేది సృష్టిలో నియమాలుంటాయి. చేసేవి మంచి పనులే అయినా నియమాలు తప్పకూడదు కదా. ఇక్కడ చిక్కేమిటంటే ధర్మాన్ని పట్టుకున్న రాక్షసుడిగా మంచి పాలన చేశాడు. ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలకి విష్ణువు అవతారానికి సంబంధం ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కుమారుడు. ఆయనకి 2 భార్యలు, దితి, అదితి. దితి రాక్షసుల తల్లి, అదితి దేవతలకు తల్లి. కాశ్యపుడికి రాక్షసులు, దేవతలు పిల్లలే. అందరూ సమానమే. ఆయన ఎప్పుడూ దైవాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. ఓనాడు ఆయన ఇంటికి వచ్చే సమయానికి ఆయన భార్య అదితి ఏడుస్తూ ఉంది. ఎందుకని ఆ కన్నీరు? నీ కొడుకులైన దేవతలు దైవమార్గాన్ని విడిచిపెట్టారా? ధర్మాన్ని తప్పారా? లోకంలో ధర్మం నశించిందా? అతిథుల మర్యాదలు చేసే సమయంలో లోపం జరిగిందా అని ప్రశ్నించాడు. దానికి ఆవిడ, ఎండ కన్నెరగని ఇంద్రుని ఇల్లాలు మన కోడలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదను, పదవిని పోగొట్టుకుని అడవుల్లో కష్టాలు పడుతున్నాడు. కలవారి బిడ్డలై అల్లారుముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు ఆలవాలమైంది. అన్ని లోకాల్లోనూ బలి బలవంతుడవుతున్నాడు. అతన్ని ఇంద్రుడు ఎదుర్కోలేకపోతున్నాడు.
యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు. ఒక్క కబళం కూడా దేవతలకు చిక్కనివ్వడు. నా బిడ్డల కష్టాలు తీరేది ఎలా అని గోడు చెప్పుకుంది అదితి. ఈ తల్లి ఏడుపు బలిపతనానికి రెండవ కారణమైంది. ఇక్కడ మరో మెలిక ఉంది, వినండి. అదితి పరిష్కారం చెప్పమని తన భర్తని వేడుకుంది. సరే, 21 రోజులు విష్ణువుని ఆరాధించమని ఒక వ్రతం ఉపదేశించి భార్యకి వివరించి శ్రీహరిని సేవించమన్నాడు కశ్యపుడు. ఆయన కృప ఉంటేనే కోరికలు తీరుతాయి. దుఃఖం పోయి సంతోషం రావాలంటే ఆయన్నే నమ్ముకోవాలి. భక్తితో మనసు నిమగ్నం చేసి ఆరాధించాలి అని చెప్పాడు. అదితి భర్త మాట విని ఆయన చెప్పిన నియమాలు పాటించి నిష్ఠతో భగవంతుణ్ణి ఆరాధించింది. వ్రతం పూర్తయ్యాక విష్ణువు ఆవిడకి దర్శనమిచ్చాడు. లక్ష్మీనాథుడి విశేష స్వరూపం చూసి కన్నులతో ఆ రూపాన్ని చూస్తూ నోట మాట లేక ఉండిపోయింది అదితి. వచ్చిరాని మాటలతో కొడుకులా కోడళ్లా కష్టాలు చెప్పుకుంది. భగవంతుడికి తెలియని కోరికలా? సంపదల్ని ఇచ్చే లక్ష్మీనాథుడు ఇవ్వలేంది ఏముంటుంది? తల్లి, నీ కోరిక ఫలిస్తుంది. నీ కొడుకులకి రాజ్యం దక్కుతుంది. అయితే నువ్వు నాకో వరం ఇవ్వాలి అన్నాడు మహావిష్ణువు. అందరికీ వరాలిచ్చే నీకు నేనేం వరం ఇవ్వగలను తండ్రి? నా భక్తికి ఇదేమి పరీక్ష? నేను ఇవ్వగలిగేది మాత్రం నీది కాదా? నువ్వు సృష్టించిన జగత్తులో అన్నీ నీవే, అందరూ నీవారే కదా, నేనేమివ్వగలను అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది అదితి. తల్లి, నేను నీకు పూర్వజన్మలో ఒక వరం ఇచ్చాను. అప్పుడు నువ్వు పృష్ణిగాను నీ భర్త కశ్యపుడు సుతపుడుగాను నన్ను ఆరాధించారు. నాకోసం తపస్సు చేసిన మీరు నాలాంటి కుమారుడు కావాలని కోరారు. మీ తపస్సుకి మెచ్చి 3 జన్మలకు మీ కొడుకులా పుడతానని వరం ఇచ్చాను. ఆ జన్మలో పృష్ణి అనే నీకు బిడ్డగా పుట్టి పృష్ణి గర్భుడినయ్యాను. ఈ జన్మలో మీరు అదితి కశ్యపుడు, ఆ తర్వాత జన్మలో దేవకీ వసుదేవులుగా మళ్లీ పుడతారు. ఇంకా 2 సార్లు నీ గర్భాన నీ బిడ్డగా పుడితే గాని నేనిచ్చిన వరం పూర్తి కాదు. కాబట్టి ఈసారి ఈ జన్మలో నన్ను నీ గర్భాన నీ బిడ్డగా పుట్టే వరం నాకివ్వగలవా అని కోరాడు విష్ణువు. పాపపుణ్యాలను కూడుతూ ఎప్పటికప్పుడు లెక్క కట్టి కర్మలను వాటి ఫలితాలను మా చేత అనుభవించే స్వామివి, నువ్వు నా గర్భాన పుట్టి నా జన్మ తరింపచేస్తాను అంటే నేను కాదంటానా తండ్రి అని ఆనందంగా ఒప్పుకుంది అదితి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. తథాస్తు అని మాయమయ్యాడు లక్ష్మీనాథుడు. అలా ఒకవైపు బలిని అంతం చేయడానికి రాబోతున్న నారాయణుడు మరోవైపు అదితికి ఇచ్చిన వరం తీర్చే ప్రయోజనానికి వేదికను సిద్ధం చేసుకున్నాడు. మరి బలిని ఎలా, ఏ కారణంతో శిక్షిస్తాడు? బలి అడ్డును తొలగించకపోతే అమ్మకి ఇచ్చిన మాట తప్పుతుంది. దేవేంద్రుడికి ఇంద్రలోకాన్నివ్వాలి. అదేవిధంగా ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైనా అనుగ్రహించాలి. అందుకే బలితో యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. అయితే బలి దానధర్మాలు చేసే వ్యక్తి, నాది పై చెయ్యి అనే స్వభావంతో కాస్త అహంకారం ఉన్న రాక్షసుడు. నేనే గొప్ప అనుకుంటున్నవాడికి సాధారణంగా వీలైతే ఇంకాస్త చిన్నగా కనిపిస్తే బలికి అనుమానం రాదు. ఇంత చిన్న బుడతవాడు, చిన్నవాడు తనని అణిచివేస్తాడని ఊహించడు. ఇచ్చేవాడి దగ్గరికి పుచ్చుకునేవాడిలాగే వెళ్దామని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉపనయనం చేయించుకుంటే దానం అడగడానికి అర్హత వస్తుందని ఈ తల్లిదండ్రుల్ని ఎంచుకున్నాడు విష్ణువు. ఈ చిక్కులకే పరిష్కారం వామనావతారం. కశ్యప ప్రజాపతి తేజస్సుగా అదితి గర్భాన ప్రవేశించాడు లక్ష్మీపతి. ఆ తల్లి
గర్భం దాల్చింది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. బ్రహ్మాండం అంతా నిండి ఉన్న స్వామి మొదటిసారి తల్లి గర్భంలో పట్టేంత చిన్నవాడయ్యాడు. అప్పటి వరకు నీళ్ల నుంచి, స్తంభం నుంచి వచ్చిన స్వామి ఈ అవతారానికి మాత్రం తల్లి గర్భం నుంచి రావాలని ముచ్చటపడి మరీ వస్తున్నాడు. శ్రావణ ద్వాదశి, శ్రవణా ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి. అంటే భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో పొట్టి పిల్లవాడిలా దేవలోకాధిపతి అదితి గర్భం నుంచి పుట్టాడు వామనమూర్తి. అప్పటికి దైవలోకాధిపతి ఓ రాక్షసుడు బలి కావచ్చు. కాని వామన జననం జరిగింది అంటే పరిస్థితి తారుమారై మళ్లీ దేవలోకం దేవతలకి దక్కబోతోంది అనే సంకేతం అన్నమాట. అనుమానమే లేదు. పుట్టిన వామనుడు జన్మించినప్పుడు 4 చేతులు, ఆ చేతుల్లో శంఖము, చక్రము, గదా, పద్మము, కపిల రంగు వస్త్రము ఉన్నాయి. మెరిసే బుగ్గలతో, ఛాతీపై శ్రీవత్సము, కమలాల వంటి కన్నులతో ఉన్నాడు. అందమైన వనమాల మెడలో వేళ్లాడుతున్నది. తుమ్మెదలు ఆ సుగంధానికి మోగుతున్నాయి. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, కంకణాలు, కాలి అందెలు, కాంతులు వెదజల్లుతున్నాయి. గమనీయమైన మెడలో కౌస్తుభమణి మెరుస్తోంది. అయితే ఈ అవతారం కృష్ణావతారం, రామావతారంలాగా పూర్ణ అవతారం కాదు. అందుకే బాలలీలలు ఉండవు. పుట్టగానే ఓ గమ్మత్తు జరిగింది. పుట్టిన వెంటనే ఉపనయనానికి సిద్ధమయ్యేలా తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరాల 2 నెలల పిల్లవాడు అయిపోయాడు. 8 ఏళ్లవాడు ఉపనయనానికి యోగ్యుడైపోయాడు. అంటే పుట్టిన పిల్లవాడి వయసు 7 సంవత్సరాల 2 నెలలు. అంటే వెంటనే కశ్యపుడు ఉపనయనానికి కావలసిన ఏర్పాట్లు చేసి తోటి బ్రాహ్మణులని, ఋషులని, దేవతలని ఆహ్వానించాడు. ఇప్పుడు ఈ అవతారానికి యుద్ధం ఉండదు కాబట్టి ఆయుధం అక్కర్లేదు గాని బ్రహ్మచారి బ్రహ్మముడికి ముఖ్యమైనది భిక్షాపాత్ర. ఆ పాత్రని స్వయంగా భిక్ష తీసుకునే అవసరం లేని కుబేరుడు తెచ్చి ఇచ్చాడు. ఈ వామనావతారంలో ఇలాంటి వ్యతిరేక విశేషాలు ఎన్నో ఉన్నాయి. మొదటి భిక్ష వేసింది అన్నానికి కొదవలేని అన్నపూర్ణాదేవి. లలితాదేవిగా వచ్చి ఆశీర్వదించింది. సూర్యభగవానుడు వచ్చి గాయత్రి మంత్రం ఉపదేశించాడు. దేవతల గురువైన బృహస్పతి, ఇతర ఋషులు, బ్రాహ్మణుల మధ్య ఎంతో వేడుగ్గా ఉపనయనం జరిగింది. అక్కడికి వచ్చిన ఋషులు నర్మదా నదీ తీరాన బలి ఇచ్చే దానాలు స్వీకరించడానికి బయలుదేరారు. వారి వెనకే దానం పుచ్చుకునేందుకు బయలుదేరాడు మన బాలబ్రహ్మచారి. ఒక తాటాకు గొడుగుతో, కొత్తగా వేసుకున్న యజ్ఞోపవీతంతో, నుదుటిన బొట్టు పెట్టుకుని బుడ్డి అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. అడుగు తీసి వేసిన ప్రతి చోట గొడుగుతో పడే నీడ వలన ఆదిశేషుడు పడగలు వంగిపోతూ నమస్కరిస్తున్నాయా అన్నట్టు అనిపిస్తోందిట. యజ్ఞవాటికకు చేరుకున్నాడు వామనుడు. అప్పటికి ఎంతోమంది సద్బ్రాహ్మణులు అక్కడికి చేరుకుని వేదాలు చదువుతున్నారు. కొందరు ఈ బుడత వటుణ్ణి చూసి, అదేంటి ఉపనయనం చేసుకుని కొన్ని గంటలైనా కాలేదు, అప్పుడే భిక్ష కోసం వచ్చేశాడే ఈ బ్రహ్మచారి వటుడు అని ఆశ్చర్యపడి చూస్తున్నారట. యజ్ఞవాటికకు వచ్చి రాగానే అక్కడ వేదాలని వింటూ కొందరి దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యో, వేదం చెప్పాల్సిన స్వరం తప్పింది, ఈ వేదంలో ఈ పదం ఇలా చెప్పాలి, వేదంలో ఈ మాటలు కలిపి పలకాలి అంటూ సరిచేసేస్తున్నాడట ఆ వామనుడు. ఇక బ్రాహ్మణుల ఆశ్చర్యానికి హద్దులే లేవు. వీడు ఇంతకుముందే కదా ఉపనయనం చేసుకున్నాడు, ఈరోజు వేదంలో తప్పులు పట్టేసుకుంటున్నాడు. వీడు వేదం నేర్చుకుని పుట్టిన మరో సూర్యుడా, మారువేషంలో ఉన్న అగ్నిహోత్రుడా, శివుడా, బ్రహ్మ అని గొణుక్కున్నారు ఋషులు. కొంతమంది బలి దగ్గర దానం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ వరుసలో వెళ్లి చేరాడు ఈ బుల్లివటుడు. బలివైపు అడుగు వేసే ప్రతి అడుగు అతని పతనానికి దగ్గరవుతున్న కాలం. ఆ కాలం కోసం దేవతలు కాపు కాస్తూ ఎదురుచూస్తున్నారు. వామనమూర్తి బలిచక్రవర్తి వైపు నడుస్తూ వస్తూ ఉండగా అక్కడ యజ్ఞవాటికలో అగ్నిజ్వాల ప్రదక్షిణం చేస్తున్నట్లుగా చుట్టూ తిరిగి భక్కున పైకి లేచింది. ఇంత చిన్న వటుడిని చూసి అగ్ని సైతం స్పందించింది అంటే
వచ్చింది మామూలు బ్రాహ్మణ పిల్లవాడు కాదని బలికి అర్థమవుతూనే ఉంది. దానం తీసుకునే అవకాశం ఇప్పుడు వామనుడిది. వామనుణ్ణి చూసి బలి, అతని భార్య వింధ్యావళి మురిసిపోయారు. భలే ముచ్చటగా, ముద్దుగా, బుజ్జిగా ఉన్నాడు అనుకున్నారు. ఆ పొట్టి పిల్లవాడే వాళ్ల ఊహకి అందని పెద్దవాడవుతాడని అప్పటికి వారికి తెలీదు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంభాషణ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. బలిచక్రవర్తికి దగ్గరగా వచ్చిన వామనుడు అతన్ని చూసి స్వస్తి అని పలుకరించాడు. ఓ బలిచక్రవర్తి, 3 లోకాలను ఏలిన నీకు మునులకు యజ్ఞాలు నిర్వహించిన వాడవు, దేవతలను సైతం ఓడించగల సామర్థ్యం ఉన్నవాడవు, దానానికి మరో పేరుగా నిలుస్తున్నా నీకు ఇక స్వస్తి అని అన్నాడు. స్వస్తి అన్న శబ్దానికి 2 అర్థాలున్నాయి. ఒకటి మంగళప్రదం అని సూచిస్తున్న పదం, మరోవైపు అన్నిటికీ అంతం ఇదే, దీనితో అంతా అయిపోయింది అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఓ బలిచక్రవర్తి, 3 లోకాలను ఏలినవాడవు, ఇన్ని యాగాలు నిర్వహిస్తున్న వాడవు, దేవతల్ని సైతం ఓడించగలిగిన వాడవు, దానాలు చేసేవాడవు, నీకు స్వస్తి అంటే బలికి అర్థమైన భాషలో నీకు మంగళకరము అని అనిపించినా ఇక నువ్వు చేసే ఈ పనులన్నింటికీ స్వస్తి పలుకుతున్నాను, నీకు కాలం తీరింది, ఇక నువ్వు ఇవన్నీ చేయాల్సిన పనే లేదు అని చెప్పకనే చెప్పాడు వామనుడు. మీరు చిన్న బ్రాహ్మణుల వటుడులా ఉన్నా ఈ అగ్నిజ్వాల మీ వైపు తిరగడం గమనించాను. ఈ యజ్ఞవాటిక మీ రాకతో పావనమైంది. ఎక్కడ్నుంచి వచ్చారు? తమరిని కన్నవారు ఎవరు అని అడిగాడు బలిచక్రవర్తి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఒకరికి పుట్టాను, ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అదే ఇప్పుడు బ్రహ్మచారిని కదా, భిక్షాటన చేయడానికి ఊరూరు తిరగాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల వివరాలు చెప్పుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు గురువుని అనుసరించే శిష్యుణ్ణి కదా అన్నాడు వామనుడు. ఈ మాటలకి అర్థం వేరే ఉంది. నేను బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడిని, నా చోటు ఇది అని ఏం చెప్పగలను? నేనే పుట్టాను, నాకు తల్లిదండ్రులు లేరుగా, నేను విష్ణుమూర్తిని కదా అని చెప్పడం అన్నమాట. ఇంత చిన్నపిల్లవాడు ఏం చదువుకున్నాడని, అప్పుడే భిక్షాటన కోసం వచ్చేశాడని కుతూహలంతో అడిగాడు బలిచక్రవర్తి. అవును, నిజమే, ఈ మధ్యనే ఉపనయనం చేసుకున్నాను, కాని లోకంలో చదువులన్నీ చదివాను అనుకోవయ్యా రాజా అన్నాడు వామనమూర్తి. పైకి చెప్పింది ఏమైనా చదువులకి అర్థం ఆయనే, మూలమూ ఆయనే, భావం కూడా ఆయనే కదా. అలాంటివాడు ఏం చదువుకోవాలి చెప్పండి? ఇది లోపల అర్థం. సరేగాని చూస్తే ఇంకా చిన్నపిల్లవాడిలా ఉన్నావు, ఏం నేర్చుకున్నావు ఏమిటి అని అడిగాడు బలిచక్రవర్తి. ఇప్పటికి 3 పనులు చేయడం నేర్చుకున్నానులే రాజా. అదే గురువు వెంట వెళ్తూ వేదం నేర్చుకోవడం, గురువు పనులు చేయడం, గురువుని సేవించుకోవడం. మరో భాషలో చెప్పాలంటే గురువు సన్నిధిలో కొత్త ఆలోచనలు పుట్టించడం, ఆయన కదలికలను గమనించడం, రుణం తీరిన వాటితో సంబంధాలను తుంచుకోవడం అన్నాడు వామనుడు. నిజానికి ఆయన చెప్పిన 3 పనులు సృష్టి, స్థితి, లయ. నేనే కర్త, కర్మ, క్రియ అని చెప్పకనే చెప్తున్నాడు వటుడు. భలే మాట్లాడుతున్నారే, ఇంతకీ మీ స్థితిగతులేమిటి? అంటే దాన్ని బట్టే తమరు దానం అడుగుతారు కదా, దాన్ని బట్టే నేనివ్వాలి కదా అని అడిగాడు చక్రవర్తి. నా స్థితికి ఏముంది రాజా, ఒకప్పుడు డబ్బు చాలా ఉండేది, ఇప్పుడు ఏమీ లేని వాడను. అయినా బ్రహ్మచారిని నాకు డబ్బుతో సంబంధమేముంది అన్నాడు వామనుడు. నిజానికి ఆయన చెప్పింది, ఇంతకుముందు ఆయనతో లక్ష్మీదేవి ఉండేది కాబట్టి డబ్బున్నవాడని, ఇప్పుడు అవతారంలో లేవని. ఈ బాలబ్రహ్మచారి పలుకులు విని మురిసిపోయిన చక్రవర్తి, మరి మీకు ఏం దానమివ్వమంటారు అని అడిగాడు.
పక్కనే అతని భార్య వింధ్యావళి కూడా మురిసిపోతూ చిరునవ్వుతో ఏమడుగుతాడా అని ఎదురుచూస్తోంది. అప్పుడు వామనుడు ఒంటరివాడిని, 2-3 అడుగులివ్వు చాలు అన్నాడు వామనుడు. భార్యాభర్తలకిద్దరికీ ఆశ్చర్యపోతూ నవ్వుకుంటూ నోటిమీద చెయ్యి వేసుకుని, అదేమిటి స్వామి, ఏమీ లేనివారు, ఒంటరివారు, ఇంతటి వేదాంతం మాట్లాడుతున్నవారు, మీకేమో డబ్బు కూడా లేదు, వయసు చాలా ఉంది కదా, మరి అలాంటి మీకు రత్నాలు, ఫలాలు, గోవులు, బంగారము, మేడలు, కానుకలు, వైఢూర్యాలు, నికేతములు, పట్టుబట్టలు, అగ్రహారములు లాంటివి అవసరం కదా, 3 అడుగులిస్తే ఏం సరిపోతుంది? మీ బుల్లి బుల్లి పాదాల అడుగులు ఏ పనికి ఉపయోగపడతాయి అని వెటకారంగా అడిగాడు. ఈ లోపల తన భార్య చెవిలో ఏదో రహస్యం చెప్పినట్టు సందేశం ఇచ్చింది. నేను బలిచక్రవర్తిని, ఇప్పటి వరకు ఎవరు ఏ దానం అడిగినా కాదనకుండా ఇచ్చేసిన వాడిని, నా దగ్గర లేనిది లేదు, నేను ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇవ్వగలను, అదే నా సామర్థ్యం, నేను ఇంద్రలోకాన్ని సైతం పాలిస్తున్న వాడిని, మొహమాట పడకుండా మీకేం కావాలో మనస్ఫూర్తిగా కోరుకోండి, ఇచ్చేస్తాను అన్నాడు చక్రవర్తి తన అహంకారం చూపిస్తూ. అయ్యో వేరిరాజా, నేనేం చేసుకోనయ్యా ఇన్ని బహుమానాలను, అసలే వటుడిని, దొరికిన వాటితో తృప్తి పడాలని, తృప్తితో జీవించడమే ఉత్తమమైన లక్షణమని నమ్మేవాణ్ణి. తృప్తిలో సంతోషం ఉంటుంది, నాకు 7 లోకాలు ఇస్తానన్నా అక్కర్లేదు. బ్రాహ్మణ బ్రహ్మచారికి కావలసిన సంపద జ్ఞానం, పరమాత్ముడి గురించి అవగాహన, దైవారాధన, గురు విద్య, అవి నాకు మెండుగా ఉన్నాయి. నువ్విస్తానని నాకు ఆశ చూపించేవి ఏవీ నాకక్కర్లేదు. పైగా ఒకసారి ఆశ కలిగితే కోరికలొస్తాయి, ఇంకా కావాలనిపిస్తుంది, కాంక్ష ఉంటుంది. కోరికలను అదుపులో ఉంచుకోవాలి కదా రాజా, నేను నా గురించి చెప్తున్నానులే అంటూ అతని అహంకారానికి అడ్డువేస్తూ, జీవితానికి పరమార్థం ఆధిపత్యం నుంచి వచ్చిన సంపద కాదని, జ్ఞాన సంపద అని రాజుకి చెప్పకనే చెప్పాడు. మీ మాటలు భలే ముచ్చటగా ఉన్నాయి, కాదనలేను, వారించాలనే లేదు, అయితే 3 అడుగులు కావాలి అంటారు అంతేనా అని నిర్ధారించుకుని, సరే తమరి ఇష్టం, మీరేది అడిగితే అదే ఇచ్చేస్తాను అంటూ ఒక బంగారు పళ్ళెంలో ఆ వటుడి కాళ్లు కడగబోతూ తన భార్యని నీళ్లు పోయమని అడుగుతూ ఉండగా పరుగున వస్తున్న తన గురువు శుక్రాచార్యుణ్ణి చూసి ఆగిపోయాడు బలి. ఆగిపో రాజా అంటూ అరుస్తూ రాజుని పక్కకి పిలిచాడు శుక్రాచార్యుడు. ఏమైంది గురువుగారు, ఎందుకని ఈ పరుగు అంటూ పక్కకి వెళ్లాడు రాజు. నువ్వు తొందరపడి దానం ఇవ్వకు, ఆ వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, నిన్ను అణగదొక్కడానికి వచ్చాడు అని హెచ్చరించాడు గురువు. అవునా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి దానం పుచ్చుకోవడానికి వచ్చాడా? నాకు ఎంత గొప్ప అవకాశం వచ్చింది, చరిత్రలో శ్రీ మహావిష్ణువుకి దానం ఇచ్చిన రాజుగా మిగిలిపోతానేమో, ఈరోజు నిజంగానే శుభదినం అని మురిసిపోయాడు రాజు. నేను చెప్పింది నీకు అర్థమైందా? నేను చంపడానికి వచ్చాడు అంటే పట్టించుకోవే, దానం లేదని వెళ్ళిపొమ్మను అని ఈసారి కాస్త కఠినంగానే చెప్పాడు గురువు. అదేమిటి గురువర్యా, ఇచ్చిన మాట తప్పమంటారా అని ప్రశ్నించాడు బలి. పర్లేదులే, రాక్షస నీతిలో ప్రాణం, మానం, ఐశ్వర్యం పోతున్నప్పుడు మాట తప్పవచ్చు అని మార్గం చెప్పాడు గురువు. లేదు స్వామి, నేనా పని చేయలేను, మీరే ఆలోచించండి. చెయ్యి చాపి దేన్ని అడగాల్సిన అవసరం లేనివాడు ఈరోజు నన్ను దానం అడిగాడు, ఇచ్చినవాడిదే పై చెయ్యి. ఇలాంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. లోకాలను ఏలేవాడు, మా తాతగారికి ప్రియదేవుడు ఈరోజు నా దగ్గరికి నా దానం కోసం అవతారం ఎత్తి వచ్చాడు అంటే కాదనలేను, ఏం జరిగినా పర్లేదు, మీ మాట వినలేను, క్షమించండి అన్నాడో లేదో శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. శిష్య వాత్సల్యంతో నీ మంచి కోసం మార్గం చెప్తే నాతో వాదించి నా మాటనే తిరస్కరిస్తావా? ఈ క్షణం నుంచి నీ సంపద, సమస్త వైభవం పోతుంది, అనుభవిస్తావు అనేశాడు గురువు. దేవతలు ఎదురుచూసింది ఈ మాట కోసమే. దేవతల గురువైన బృహస్పతి చెప్పింది ఈ ప్రతికూల క్షణం గురించే. ఆ క్షణం రానే వచ్చింది. దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. దానం ఇవ్వడానికి వెళ్ళిపోయాడు బలి. తన భార్య నీరు పోస్తోంది. నీరు పోసే కమండలం నుంచి నీటిధార ఆపే ప్రయత్నం చేశాడు శుక్రాచార్యుడు. అర్థం అవని అయోమయంలో వింధ్యావళి చూస్తుండగా నేను చూస్తాను అంటూ ఒక గడ్డిపరక తీసి గుచ్చాడు వామనుడు. అది వెళ్లి శుక్రాచార్యుడి కంటిని గుచ్చింది. ఏ జీవిగా లోనికి దూరాడో బయటికి ఒంటికన్ను వాడిలా వచ్చాడు. ఇక దానం ఆపడం తన వలన కాదని
ఆయనకి అర్థమైంది. లోకంలో అందుకే ఇస్తానని ఇవ్వకపోతే కళ్ళు పోతాయి అంటారు. భవతే విష్ణు స్వరూపాయతే అంటూ దానం ఇష్టపూర్వకంగా విష్ణు స్వరూపానికి ఇచ్చేస్తున్నానని తెలిసి ఇస్తున్నాడు బలి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. భార్య పోసే పారుతున్న దాననీరు సమస్త రాక్షస జాతి కన్నీటి ధారకి ప్రతీకగా కారుతోంది. ఇంతలో బుల్లి స్వరూపంగా వచ్చిన వటుడు ఇంతింతై అంతంతై ఊహకి అందరి ఎత్తై ఆకాశం అంటుకునేంత వాడై ఎదుగుతున్నాడు. అంతే తెలియని కాంతిలా, అనంత దివ్య భ్రాంతిలా విక్రమించాడు అవిక్ర త్రివిక్రముడు. ఆయన ఎంత ఎత్తుకి ఎదిగాడంటే పోతనగారు పెరగని తరగని సూర్యబింబముని ఆధారంగా తీసుకుని పోల్చారు. ముందు ఆ సూర్యుడితో సమానంగా శోభిల్లాడు. తర్వాత ఆయన చేతి ఛత్రముపై రత్నమైంది సూర్యబింబం. కాసేపటికి ఆయన చెవుపోగులా కనిపించింది. ఆపై కంఠంలో ఆభరణమైంది. పై చేతి కడియమై, చేతి కంకణమై, నడుముకి గంట అయి, తర్వాత కాలికి మువ్వ అయింది. ఆపై ఆయన అరికాలి ఇసుకరేణువైంది. అంటే ఆయన పాదం కిందకి వచ్చేసింది సూర్యబింబం. ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. భూమిపై ఉన్న ఋషి మండలాలు, నక్షత్ర మండలాలు దాటి, సూర్యమండలం దాటి, 7 లోకాలు దాటి బ్రహ్మలోకానికి ఎదిగిపోయాడు. ఓ కాలు ఆకాశంలో పెట్టేశాడు. మా తండ్రిగారు నా లోకానికి వచ్చారు అంటూ బ్రహ్మ ఆయన కాళ్లని కడగడానికి కమండలం తీసుకుని పరుగుపట్టాడు. బ్రహ్మ కడిగిన పాదం నుండి వచ్చిన నీరు ఆకాశగంగలా పారింది. అంత ఎత్తు ఎదిగిన ఆ బుల్లి బ్రాహ్మణుడు 7 లోకాలు నాకిచ్చినా ఏం చేసుకోనో అన్నవాడు ఇప్పుడు 7 లోకాలు దాటిపోయాడు. ఒక్క పాదం భూమిని ఆక్రమించేసింది, మరో పాదం ఆకాశాన్ని మూసేసింది. ఏది చోటేది? 3వ అడుగు వేయడానికి స్థలమేది? అన్నీ నీవే అన్నావు కదా, ఏదడిగినా ఇస్తానన్నావు కదా, నా 3వ పాదానికి చోటివ్వు అని అడిగిన వామనుడికి బలి తన శిరస్సు చూపెట్టాడు. ఆ 3వ అడుగు అతనిలో ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొక్కేసే అడుగు అని తెలుసుకున్నాడు. ఈలోగా ప్రహ్లాదుడు వచ్చి నమస్కరించుకున్నాడు. ఎందుకు ఈ స్వర్గలోక పాలనా వ్యామోహం? ఇప్పుడు ఏమైంది నీ అధికారం, సంపద? దైవాన్ని కన్నా గొప్ప సంపద ఉందా అన్నాడు. 3వ అడుగు బలి శిరస్సుపై ఉంచి భూమి కింద ఉన్న అతల లోకం కింద సుతల లోకానికి తొక్కేశాడు వామనుడు. అవతారానికి ప్రయోజనం చేకూరింది. దేవతలకి దేవలోకం దక్కింది. అమ్మకిచ్చిన మాట నిలబడింది. అమ్మకి కొడుకుగా వస్తానన్న వరం 2వ నెరవేరింది. ఇంతలో రాక్షసులు ఆయనపై దండెత్తారు. మా రాజుని తొక్కేస్తావా అని అరుచుకుంటూ వస్తున్న వారిని కింద లోకాలకి వెళ్ళిపోతున్న బలి ఆపి, ఆయన ఇచ్చినవి ఆయనే తీసుకున్నాడు, ఆవేశపడకండి, నా అజ్ఞానాన్ని మన్నించండి తాతగారు అని నిజాన్ని గ్రహించి అంగీకరించాడు బలి. అయితే ఇప్పుడు వామనమూర్తి సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తి ఒకరున్నారు. వింధ్యావళి వచ్చి వామనుణ్ణి ప్రశ్నించింది. అందరికీ న్యాయం చేసిన వాడివి నా భర్తకి అన్యాయం చేస్తావా? భూమిని ధర్మంతో పాలించాడు, ఆక్రమించింది దానం చేశాడు. తప్పులు చేయని వారు ఉంటారా? తప్పు చేసినందుకు శిక్షించావు అనుకుంటాను, మరి ఆయన చేసిన మంచికి నీ కరుణ ఉండదా అంటూ నిలదీసింది. నా అనుకున్న వారిని నేనెప్పుడూ వదులుకోనమ్మా. బలిని సుతల లోకానికి పంపిస్తున్నాను. అక్కడ అతను చిరంజీవిగా రాజ్యం పాలిస్తూ ఉంటాడు. నాతో ఐక్యమయ్యే ముందు నావి అనుకున్న వాటిని ఇష్టపూర్వకంగా వదులుకున్నాడా లేదా అని బలిని పరీక్షించాను. దానం పుచ్చుకునేది నేను అని తెలిసి కూడా అన్నీ ధారపోసేశాడు. తప్పు తెలుసుకున్నాడు. కృతయుగం తర్వాత కొన్ని యుగాలు దాటి భవిష్యత్ యుగాల్లో అతన్ని నేనే దేవలోకానికి తీసుకొచ్చి రాజును చేస్తాను.
ఆపై మోక్షం ఇచ్చి నాలో కలుపుకుంటాను. అంతవరకు సుతల లోకానికి పాలించే బలికి నా సుదర్శన చక్రం రక్షక కవచంగా ఉంటుంది అన్నాడు వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. బలి ఆ తర్వాత కొన్ని యుగాల సుతల లోకాలని పాలిస్తూ అక్కడ కూడా సంపద తీసుకువచ్చాడని, త్రేతాయుగంలో ఆ సంపద గురించి తెలుసుకున్న రావణాసురుడు బలిని ఓడించాలని వెళ్ళినప్పుడు బలి కిరీటానికి ఉన్న మువ్వ కూడా కదిలించలేకపోయాడని చెప్తారు. ఇంత చిన్న మువ్వని కదిలించలేని వాడివి శ్రీ మహావిష్ణువుని ఏమి ఓడించగలవు అని బలి కూడా సవాలు విసిరాడని అంటారు. అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసిన రావణుడికి పట్టాల్సిన గతే పట్టిందని మనకి తెలుసు. ఈ కలియుగంలో కూడా బలి భూమి కింద సుతల లోకాన్ని పాలిస్తున్నాడు అంటారు. మరో కథనం ప్రకారం ఓనం పండగ సమయంలో బలి భూమిపైకి వస్తాడని నమ్ముతారు కేరళ వారు. ఇదండి వామనావతారం కథ. ఇది మన జీవితానికి కూడా ఎంతో పనికి వచ్చే కథ కదా. తనని నమ్ముకున్న పాండవులకు కృష్ణుడు ఎన్నో చేశాడు. ఓసారి అరణ్యవాసంలో ఏం చేశాడో పాండవుల అజ్ఞానం కథలో కూడా తెలుసుకున్నాం. అలాగే తనని నమ్మిన వారిని ఉద్ధరించడానికి ఈ కథలో భిక్ష తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. పరమాత్ముడు ఎప్పుడూ ధర్మానికి పక్షపాతి. ధర్మము భక్తి ఉన్నవాడు రాక్షసుడైనా ఆదుకున్నాడు. దేవుడి భక్తి నమ్మకం ఉన్నవారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. దైవ దానవుల యుద్ధం ఇప్పటికీ జరుగుతోంది. మనలోనే మంచి చెడుల మధ్య నిత్య సంఘర్షణ ఉంటుంది. దైవాన్ని నమ్మితే ఏదో రూపంలో వచ్చి మనకి దక్కాల్సింది దక్కేలా చేసి తీర్తాడు దేవుడు. మనకన్నా మనకి రావాల్సిందేమిటో లెక్కలు వెయ్యగలడు. పాపపుణ్యాల అంచనా వేయగలడు. మనకి తెలియని అర్థం కాని లెక్కలెన్నో ఆ దైవానికి తెలుసు. అందుకే ఆయనపై భారం వేసి ఆయన ఆదుకుంటాడు అని నమ్మాలి. ఈ కథ విన్నవారికి కూడా ఆ త్రివిక్రముడు ఉపేంద్రుడి యొక్క అనుగ్రహం కలగాలని, సంపత్తి మోక్షం లభించాలని కోరుకుంటూ ఈసారి నుంచి భాద్రపద ద్వాదశి రోజున ఈ కథని గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.